సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ నాంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ప్రారంభమైంది. అలాగే అభయహస్తం లోగోను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల సమయం వృధా కాకూడదని నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. వచ్చే ఏడాది ఐఐహెచ్టీని స్కిల్ యూనివర్సిటీకి తరలిస్తామని, ఒక్కో విద్యార్థికి నెలకు 2500 స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రానికి ప్రత్యేకంగా ఇన్స్టిట్యూట్ ఉండి తీరాలని ప్రధాని, కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, తెలంగాణ విజ్ఞప్తికి కేంద్రం స్పందించి ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. ఈరోజు డిగ్రీ సర్టిఫికెట్లు తీసుకొని పిల్లలు బయటకు వస్తున్నారు, కానీ సాంకేతిక నైపుణ్యం లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లిపోతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అని మొన్న జరిగిన శాసనసభలో కొత్త శాసనం చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 4th సిటీలో నిర్మించాలి అని 60 ఎకరాల స్థలాన్ని కేటాయించి దాదాపుగా 200 నుంచి 300 కోట్ల రూపాయలైన యూనివర్సిటీ నిర్మాణానికి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. పనులను ప్రారంభించుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలోనే గుర్తింపు పొందే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోనే మా నేతన్న పిల్లలు వృత్తి నైపుణ్యం నేర్చుకోవాలి. వచ్చే సంవత్సరం నుంచి కళాశాలను అక్కడ ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఐఐహెచ్టీకి గుర్తింపు తీసుకురావాలి అని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు కూడా ప్రతి నెల 2500 రూపాయలు వాళ్ళు చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి ఇవాళ వాళ్లకు స్కాలర్షిప్లు కూడా మంజూరు చేస్తున్నాం. తెలంగాణ శ్రామిక నీతి గుర్తించబడుతుందో, ఎక్కడైతే శ్రమకు తగిన ఫలితం వస్తుందో